నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఒక రెబల్ రెడ్డిలా మారిపోయారు. ఇది ఈ మధ్యలో ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశమేం కాదు. ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి అధికార పార్టీకి ఒక మింగుడు పడని అంశంగానే మారింది. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కోమటిరెడ్డి మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి ఆశిస్తున్నారు. మంత్రి పదవి తనకు కిరీటం కాదు, తనకు ఒక బాధ్యత లాంటిది. తన నియోజకవర్గం, తన జిల్లా అభివృద్ధి కావాలంటే మంత్రిగా ఉంటేనే అభివృద్ధి అవుద్ది. మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే మేము టార్గెట్ చేస్తామంటూ గతంలోనే అల్టిమేటం జారీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎంత ముక్కుసూటి మనిషో, ఎంత అగ్రెసివ్ పాలిటిషియనో అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే మంత్రి పదవి ఇస్తామంటూ గతంలో ఆయనకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేది ఆయన నుంచి, ఆయన వర్గీయుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఇట్లా నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ఎప్పటికప్పుడు బాణాలు సంధిస్తూనే ఉన్నారు. అవి ప్రభుత్వానికి మింగుడు పడకుండా పోతున్నాయి. పేదోడికి 5 లక్షలు ఇస్తారు, అందులో బిల్లులు అంటారు. కొందరికి ఇస్తారు, కొందరికి ఇయ్యరు. బట్ లేనోడుగా మారుతుంటే ఉన్నోడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారంటూ పరోక్షంగా కొందరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపొద్దున అంటే గతంలో మందుల సామెల్ని కూడా ఉద్దేశించి ఈరోజు కులం కార్డు వాడుకుంటున్నారు. గెలిపిస్తే అని మాట్లాడుతూ కొత్త వాళ్ళను తీసుకొస్తాం రాజకీయాల్లోకి, నేను హామీ ఇస్తున్నానంటూ ఏపూరు సోమన్న కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన గెలిపిస్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి తుంగతుర్తి నుంచే పోటీ చేయించడానికి కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఆయన అభిమానుల ముందు, అంటే అభిమానులు అన్నారు తుంగతుర్తి నియోజకవర్గం అని. సో ఆయన ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిపించి తీరుతాం, ఆశీర్వదిస్తాం, చట్టసభలోకి రావాలన్నారు. సో ఒక సొంత క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారా? ఉద్యమకారులను, అసలు ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారు అన్న మాటను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు?